అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకునే కూర బీరకాయ కోడిగుడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బీరకాయ అరకిలో, 2 చిన్న ఉల్లిపాయలు, 3 కోడిగుడ్లు, ఇంకా ఉప్పు కారం అన్నీ ఇక్కడ ఉన్నాయి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి మట్టి గిన్నె పెట్టుకుంటాను. గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. బీరకాయ కూరకి ఎక్కువ నూనె అవసరం లేదు. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు నూనెలో వేగితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కల్లులు ఉప్పు వేసుకోండి, బాగుంటుంది. నీరు రుద్ది కాబట్టి మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది కల్లులు ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెంసేపు మగ్గేదాకా మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇంకా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికాక మనం కారం వేసుకుందాం, గుడ్లు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ముక్కలు మెత్తబడాలి. ఇంకా చూడండి, ఇగో నీరు ఊరుతుంది మంచిగా. నీరు ఊరి మంచిగా ఉడుకుద్ది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇగో చూడండి, మంచిగా బీరకాయ ముక్కలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. చాలా 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకు పట్టాక కోడిగుడ్లు వేసుకున్నాం. అంత బట్టి ఒక 5 నిమిషాలు ఆగాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కూర అంతా మంచిగా మగ్గింది. ఇప్పుడు కూర మగ్గింది, గుడ్లు కొట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సేపు మూత పెట్టుకుందాం, మంచిగా ఉడకాలి. ఇగో ఉడికింది అని చూద్దాం. ఇగో చూడండి, మంచిగా కదిలియకుంటుంటే అట్లా ఏ గుడ్డుకి ఆ గుడ్డు ఇట్లా విడివిడి వస్తాయి. ఇగో చూడండి, ఇట్లా 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 ఏ గుడ్డు ఆ గుడ్డు ఇట్లా తీసుకోవచ్చు మనం. ఇట్లా ఇట్లా కొద్దిసేపు అటుపక్క కూడా మంచిగా ఉడకాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇగో మూత తీసుకొని చూసుకుందాం ఎలా ఉందో.
ఇగో చూడండి మంచిగా ఉడికింది, దేనికి దానికి విడివిడిగా ఇక చూడండి ఇలా. పిల్లలకి పెద్దలకి అందరికి ఎవరి గుడ్డు వాళ్ళకి వేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇగో కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా వేసుకుందాం. చూడు ఇక ఇలా ఉడికింది. ఇప్పుడు బంద్ చేసుకొని మూత పెట్టుకుందాం. అయిపోయింది, బంద్ చేస్తాను. ఇదండి ఈరోజు కోడిగుడ్డు బీరకాయ, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 గంటలకు అలనాటి అమ్మ రుచులు వస్తుంది, తప్పకుండా చూడండి. చూసి కామెంట్లు పెట్టండి. కామెంట్లు పెట్టి కామెంట్లలో మీకు ఏదైనా కావాలన్నా మేము చేసి చూపిస్తాం.